గత కొంతకాలం నుంచి అక్కినేని ఫ్యామిలీకి మంచిగానే ఉందని చెప్పుకోవాలి. తీసిన ప్రతి సినిమా హిట్ అవుతుంది. అంతేకాదు వీరి పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతున్నాయి. అయితే నెటిజన్లు ఇదంతా పెద్ద కోడలు శోభిత అవ్వాలని అని కొందరు, ఇంకొందరు కాదు చిన్న కోడలు జైన్ అవ్వాలని అని కామెంట్ చేస్తున్నారు. సమంతకి విడాకులు ఇచ్చిన తరువాత నాగ చైతన్య శోభితని పెళ్లి చేసుకొని అక్కినేని ఇంటికి పెద్ద కోడలిగా తీసుకొచ్చాడు. వీరి వివాహం డిసెంబర్ 4న జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. పెళ్లి తర్వాత నాగ చైతన్య తండేల్ చిత్రంలో నటించగా ఈ మూవీ చైతూ కెరీర్లోని సూపర్ హిట్ గా నిలిచింది. అంతకుముందు చైతూ వరుస ఫ్లాప్స్ తో సతమతమయ్యాడు. పెళ్లి తర్వాత చైతూ మొదటి హిట్ కొట్టాడని అక్కినేని అభిమానులు సంతోషపడ్డారు. 100 కోట్ల క్లబ్ లోకి కూడా చేరిపోయాడు. అయితే ఇదంతా శోభిత వచ్చాక ఇలా జరగడంతో ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఫ్లాప్స్ తో మా హీరోని గండం నుంచి బయటికి తీసుకొచ్చావని ఎన్నో వేల పోస్టులు పెట్టారు. అలాగే నాగార్జున కూడా చాలా కాలం నుంచి సినిమాలు ఫ్లాప్స్ అవుతున్నాయి. కోడళ్ల రాకతో ఆయన ఇటీవల కుబేరా మూవీతో వచ్చి పెద్ద హిట్ కొట్టారు. హిట్ మాత్రమే కాకుండా నాగ్ చేసిన పాత్రకు అభినందనలు వస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా రజనీకాంత్ గారు కూలీ చిత్రంలో కూడా కీలక పాత్రలో నటించాడు. ఇది కూడా రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో సినిమాపై భారీ అంచనాలైతే ఉన్నాయి. చాలా కాలం నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్ హిట్ కొడతాడా లేదా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నాగ చైతన్య నాగార్జున హిట్ కొట్టి గండం నుంచి గట్టెక్కారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు అఖిల్ కూడా తన తీయబోయే కొత్త సినిమాతో హిట్ కొట్టి గండం నుంచి గట్టెక్కుతాడో లేదో చూడాల్సి ఉంది.